హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వా పూజ. ఈరోజు మనం కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ రెసిపీ ఆఫ్ ఉద్దివళ్ళు చూద్దాము. ఉద్దివళ్ళు నేను ఎలా చేసుకుంటాను, నా రెసిపీ మాత్రమే, ఇలానే చేసుకుంటారనేం కాదు, నేను ఎలా చేస్తాను ఇంట్లో అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉద్దిపప్పుని కడిగి 2 hours నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఉద్దిపప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ కచ్చబచ్చగా ఉండకూడదు, అట్లా మరీ స్మూత్గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత ఇలానా కూడా వేసుకోవచ్చండి ఆయిల్లో, కానీ నేనైతే ఆనియన్స్ కొత్తిమీర వేసి చేసుకుంటున్నాను. కొంతమంది జీలకర్ర అవన్నీ కూడా వేస్తారు, కరివేపాకంతా. నేనైతే ఏమీ వేయట్లేదు, జస్ట్ కొత్తిమీర ఎర్రగడ్డలు మాత్రమే వేస్తున్నాను. ఇలానే ఉత్త మిరియాలు వేసి కూడా చేసుకుంటారు. నేను మా ఇంట్లో ఎలా చేస్తాను అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం మరీ ఫ్లోయీగా ఉండకూడదు, అట్లని మరీ థిక్గా ఉండకూడదు. ఇలా ఉంటే వడలు చాలా బాగా వస్తాయన్నమాట. మీరు ఎలా ఉద్దివడలు చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎర్రగడ్డలు మాత్రం మనము మరీ పెద్ద పెద్దగా కాకుండా అట్టని మరి కొంచెం చిన్నగా వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే నోట్లో అప్పుడప్పుడు తగులుతుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం సన్నగా కట్ వేసుకొని కలుపుకొని వడలు వేసుకోవడమే. నేనైతే ఇడ్లీ సోడా వేస్తారండి, నేనైతే ఇడ్లీ సోడా వేయట్లేదు. మీకు కావాలంటే ఇడ్లీ సోడా కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ సోడా వేసుకుంటే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. ఇడ్లీ సోడా ఎక్కువ వాడడం హెల్త్కి మంచిది కాదు కాబట్టి ముందే ఆయిల్ ఫుడ్, మళ్ళీ దాంతో ఇంకా ఇడ్లీ సోడా అంతా ఎందుకు వేసుకోవడం అని నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇలానే చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి, పైన లేయర్ అంతే క్రిస్పీగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇలా కూడా కాకపోతే ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇడ్లీ సోడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇక్కడైతే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను, వాష్ చేసుకొని ఇంకా కలిపేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. మీకు ఉద్దివడలతో ఏ కాంబినేషన్ ఇష్టం, అది నాన్ వెజ్ కానీ వెజ్ కానీ, అంటే చట్నీస్ కారము ఇలా తింటారు కదా, మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చికెన్ కర్రీతో బాగా ఇష్టం, వడలు బాగుంటుంది కూడా. ఎంతమంది ఇలా వడలు చికెన్ కర్రీ కాంబినేషన్తో ఇష్టపడే వాళ్ళు ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే వడలు డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వాటర్లో చేయద్దుకొని, ఇదైతే ఒక టిప్ అనమాట. అంటే అట్టే ఆయిల్లో వేయలేం కదా, భయం వేస్తుంది కొంతమందికి, నాకు కూడా భయమే చెప్పాలంటే, చేయి మీద పడుతుందని. సో ఇలా భయపడే వాళ్ళకి ఇలా టీ వడగట్టే గెంటితో వాటర్ అద్దేసి ఇంకా దాని మీద కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా చేసేస్తాము. అది ఈజీగా ప్రతిసారి కొంచెం వాటర్ రుద్దేసి వేసారంటే అతుక్కోకుండా ఆయిల్లో వేసేయచ్చు, చాలా ఫాస్ట్ కూడా వేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎంతమందికి టిప్ తెలుసు? నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేనైతే మ్యాక్సిమం ఉద్దివళ్ళు ఇలానే వేస్తాను. మసాలా వాళ్ళైనా అలానే కొంచెం గట్టిగా ఉంటుంది పిండి కాబట్టి వేసేయచ్చు, కానీ ఉద్దివళ్ళు వేయాలంటే కొంచెం భయమే నాకు. అంతే, ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టద్దండి, అప్పుడు లోపల ఉడకదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో చేస్తే మళ్ళీ నూనె లాగేస్తుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నారంటే మన టేస్టీ ఉద్దివళ్ళు రెడీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇలా ఉద్దివళ్ళు వర్షం పడుతుంటే ఉద్దివళ్ళు కానీ బజ్జీలు కానీ బోండాలు కానీ తినడం ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది. ఎంతమంది వర్షం పడేటప్పుడు ఇలా ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడే యూట్యూబ్లోకి అడుగు పెట్టానన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ తీయడం ఏమంత చిన్న పనేం కాదు. మనం మామూలుగా ఇంట్లో వంటలు చేస్తుంటేనే టైం పడుతుంది, ఇంకా వీడియోలు షూట్ చేసుకుంటూ వంటలు చేయాలంటే ఇంకా తీసే వాళ్ళకే తెలుస్తుంది అనుకోండి, కానీ ఏదో ₹1 వస్తుందనే కదండి ఎవరైనా కష్టపడేది. సో అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
అక్కడ ఆల్ అన్ నోటిఫికేషన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్న టైంలో మన వీడియోస్ని చూడొచ్చు అనమాట. ఇంకేదన్నా కొత్త కంటెంట్ మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్స్లో కానీ మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి వాపూజ. సేమ్ యూట్యూబ్ నేమ్ ఇన్స్టా నేమ్ 2 ఒకటే. సో మీరు మెసేజ్ చేశారంటే, లేకపోతే మీకు ఏదన్నా వంటలు తెలిసినా నాకు మెసేజ్ చేయండి మర్చిపోకుండా. చేశారంటే నేను అవి ఇంట్లో ట్రై చేసి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అండ్ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎండ్ వరకు. బాయ్ బాయ్.